మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తుని పరిసయ్యులు సద్దూకయ్యులు 23వ వచనం నుండి 46 వరకు గమనించినట్లయితే 23వ వచనం నుండి 40వ వచనం వరకు వారు క్రీస్తుని శోధిస్తూనే ఉన్నారు. వారికి ధీటైన సమాధానాలు కూడా యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి పరిసయ్యులని సద్దూకయ్యులని ఒక ప్రశ్న వేశారు. ఏంటి అంటే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేం తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగుటకు తెగింపలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎంతో లోతైన ప్రశ్న వాళ్ళని తిరిగి అడిగారనమాట. ఏంటి అంటే, దావీదు అంటే వీళ్ళు జ్ఞానం ఎక్కడితో ఆగిపోయిందంటే, క్రీస్తును మెస్సయ్యగా దావీదు వంశావళి నుంచి వచ్చారు కాబట్టి దావీదు కుమారుడని వీళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట. కానీ ఇక్కడ దావీదు మహారాజ్ చెప్తున్నది ఏంటంటే, యెహోవా దేవుణ్ణి ఉద్దేశించి యేసుక్రీస్తు గురించి చెప్తున్నారనమాట. నేను నీ శత్రువులను, యెహోవా దేవుడు అంటున్నట్టు యేసుక్రీస్తు గురించి, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. నా ప్రభువు అని దావీదు మహారాజు క్రీస్తు గురించి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఆయన శత్రువులను ఆయన పాదముల క్రింద ఉంచు వరకు యెహోవా దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నది యేసుక్రీస్తు అని ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు మహారాజు చెప్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడు అగునని వారిని అడుగగా ఎవడనో మారుమాట చెప్పలేకపోయాను. అందుకని క్రీస్తు ఇక్కడ చాలా స్పష్టంగా క్వశ్చన్ అడిగేసరికి ఇంకా ఎవ్వరు కూడా దానికి ఆన్సర్ చెప్పలేదు. మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయాలని యేసుక్రీస్తు దగ్గరికి వారెవరు రావటానికి తెగువ చూపలేదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని వాక్యాల ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం అవడం చాలా కష్టమవుతున్నప్పటికీ దేవుని కృపతో దాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే సులభం అవుతుంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్యం ధ్యానంలో కూడా మనం కూర్చోవాలి.